హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అధికంగా రతి చేయడం వల్ల కానీ, అంటే ఎక్కువసార్లు రతిలో పాల్గొనడం వల్ల కానివ్వండి, లేదా అధికంగా అస్త్రప్రయోగం చేసి అంగాన్ని ఎక్కువగా నలపడం వల్ల కానివ్వండి, లేదా టైట్ డ్రాయర్లు వేయడం కానివ్వండి, ఇలాంటి ఏదైనా ఒక కారణం వల్ల కనుక అంగం అనేది వాపు రావడం, ఉబ్బడం, కొద్దిగా ఎరుపు రావడం, నొప్పిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సర్వసాధారణంగా ఏదో ఒక సందర్భంలో తీవ్రంగా రతి చేయడం వల్ల, అంటే ఎక్కువగా ఒత్తిడితో చేయడం వల్ల కానివ్వండి, ఇంకా నలపడం వల్ల కానీ, ఏదైనా కానీ అంగం మీద ఏర్పడ్డ ఇబ్బంది వల్ల అంగం అనేది వాపు రావడం అనేది జరుగుతుంటుంది. ఇలా వాపు వచ్చిన సందర్భాల్లో చాలా మంది భయపడిపోతుంటారు, కొంత నొప్పి కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో చాలా మంది కూడా నాకు ఈ విషయంతో ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది. సో అందుకనే ఈ చిట్కాను కూడా నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, బట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కామన్గా ఈ సమస్యతో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ, లేదా ఫోన్ చేసిన వాళ్ళకి కానివ్వండి, సమస్య గురించి ఈ చిట్కా చెప్తూ ఉంటాను. బట్ చాలా మంది కూడా ఈ సమస్య సఫర్ అవుతున్నారు అని అర్థమై ఈ చిట్కాను కూడా మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. సో దీనికి చాలా చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక గ్లాసు మేకపాలు తీసుకోండి, మేకపాలే తీసుకోండి. దీనిలో యవక్షారం అనేది మనకు చౌదాపొడి దుకాణాలలో లభిస్తుంది, లేదంటే ఆన్లైన్లో ట్రై చేయండి. యవక్షారం దాని పేరు, ఓకేనా? సో దీనిని ఒక పావు చెంచాడు ఈ మేకపాలలో వేసి బాగా కలపండి. వీలైతే మేకపాలు వేడి చేసుకొని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, పచ్చివి అయినా పర్వాలేదు, ఓకేనా? సో అది ఉదయం పూట పరిగడుపునే తాగేసేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక వారం నుంచి 10 రోజులలోనే నొప్పి, వాపు, ఎరుపుదనము, మంట అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇది తీసుకునే సందర్భాల్లో, అంటే ఇది వాడే సందర్భాల్లో ఎప్పుడు కూడా వేడి వస్తువులు తినకండి. వేడివేడి అన్నం కానీ, వేడివేడి కూరలు, వేడివేడి టీ కానివ్వండి, పాలు కానివ్వండి, అసలు వేడి తత్వం కలిగించే ఆహార పదార్థాలు, వేడి లోపలికి వేడి ఏవి కూడా తీసుకోకూడదు. అండ్ ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్ పరాకులు కానివ్వండి, మత్తు పదార్థాలు అండ్ చింతపులుపు, వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఓకే, ఇలా కంటిన్యూగా చేస్తున్నట్లయితే తప్పకుండా వాపు అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? ఈ చిన్న చిట్కాను వాడుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా సమస్య క్రిటికల్ గా ఉండి ర్యాషెస్ రావడం కానివ్వండి, పుండ్లు రావడం కానివ్వండి, పగుళ్ళు రావడం కానివ్వండి, రక్తం బ్లీడ్ అవ్వడం లాంటివి కానీ జరుగుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సో దాని కొరకు మీరు కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యలు నాకు వీడియో ద్వారా కానివ్వండి, ఇమేజ్ ద్వారా కానీ తెలియజేసి కూడా మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం మొదటి నుండి కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ నెల 11వ తారీఖు మనం హైదరాబాద్ లో క్యాంప్ నిర్వహిస్తున్నాము, మార్చి 11కి. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండి నన్ను సంప్రదించాలి అనుకుంటే కనుక ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మార్చి 11వ తారీఖు నన్ను సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఓకే, అపాయింట్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.